హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది గోరుచిక్కుడుకాయ పాటులు అండి. గోరుచిక్కుడుకాయలు నేను ముందుగా ఒక పావు కిలో తీసుకున్నాను. లేత గోరుచిక్కుడుకాయలు వీటిని ముందు రోజు రెడీ చేసుకోవాలి. గిన్నెలు అవి తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. మరుసటి రోజు 1-2 సార్లు శుభ్రంగా కడిగి దాన్ని నీళ్ళలో వేసి ఉంచుకొని దీనికి కావాల్సింది ఒక 4 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు కందిపప్పు కూడా నానబెట్టుకోవాలండి. ఒక అరగంట ముందు మనం కూర చేస్తామనగా అరగంట ముందు నానబెట్టి ఉంచుకోవాలి. అలాగే దీనికి కావాల్సింది మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక 10 ఎండుమిర్చి, కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ కూడా తీసుకురండి. ముందుగా మనం బాండి పెట్టి నూనె వేసి ఒక 2 స్పూన్లు నూనె కూడా ఎక్కువ పట్టదండి. ఈ కూరకు నూనె కూడా ఎక్కువ పట్టేది లేదు. అదని చెప్పి ఆ నూనెలో మనం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ, కరివేపాకు పోపు వేయించేసి ఒక ఎండుమిర్చి ముక్కలు వేయించేసుకుని ఈ ముక్కలు వేసేసి పైన దానికి సరిపడా ఉప్పు, పసుపు వేసి నీడమూత పెట్టి మగ్గనివ్వాలి. ఇది లేతకాయలు కాబట్టి తొందరగా మగ్గిపోతుంది. మామూలుగా అయితే ఉడకబెట్టి వార్చి తర్వాత పోపులో వేస్తారు. నేను అలా వేయలేదండి, ఎందుకంటే టేస్ట్ ఇలా బాగుంటుందని చెప్పి నేను ఇలాగ వేసాను. ఇలా వేసేసి మగ్గుతుంటుంది. ఈలోపు ఈ కూర మగ్గేలోపు మనం రెడీగా నానబెట్టి ఉంచుకున్నాం కదా కందిపప్పు, శనగపప్పు కూడా మిక్సీలో వేసుకోవాలి. దాన్ని మనకి పిల్లలు తినగలిగే పిల్లలు పర్వాలేదు అనుకుంటే బరగ్గా కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవచ్చు. లేదంటే పెద్దవాళ్ళు తినలేరంటే కొద్దిగా సాఫ్ట్గా మెత్తగా చేసుకోవచ్చండి. దీన్ని మనం రెడీ చేసి ఉంచుకోవాలి. ఈలోపు మనం ఈ కూర రెడీ అయిపోతుంది, మగ్గిపోతుంది. దీన్ని 2 విధాలుగా కూడా నేను రెండు విధాలుగా కూడా ఉపయోగపడుతుందని ఇలా చేసాను. ఎందుకంటే పోపులో వేసి కూర చిన్న పిల్లలు తినలేని పిల్లలు ఎవరైనా ఉంటే ఈ కూర విడిగా తీసేసి తర్వాత ఇది కలుపుకోవచ్చు. లేదు అందరూ తినేమాట అయితే ఈ మొత్తాన్ని ఇలాగా కలిపి చేసుకోవచ్చు. ఇలా విడిగా తీసుకున్న కూర ఒకవేళ ఉన్నా కూడా రాత్రి చపాతీలోకి బాగుంటుంది. అంటే ఇప్పుడు చిన్న చిన్న ఫ్యామిలీస్ కాబట్టి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కాబట్టి ఈ కూర మిగిలినా కూడా అవి 2 విధాలుగా ఇలా చేసుకోవచ్చు. లేదు మొత్తంగా ఇలాగా వేసేసుకుని ఆడెక్కి చేసుకోవచ్చు. దీన్ని ఈ కూర ఉడికిన తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకొని మళ్ళీ అదే బాండిలో ఒక 2-3 స్పూన్ నూనె వేసుకుని మనం రెడీ చేసుకున్న ఈ శనగపప్పు మిశ్రమాన్ని బాండిలో వేసి బాగా వేయించాలి. ఎందుకంటే పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఒకవేళ నూనె చాలకపోతే కనుక ఇంకొక గరిటె నూనె కూడా వేసుకోవచ్చు. ఒక స్పూన్ నూనె వేసుకుని బాగా వేయించాలి. పచ్చి వాసన పోయి బాగా వేగాలి. దాంట్లోనే మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు వేయాలి. లేదంటే కనుక ఒకవేళ ఉప్పు మర్చిపోతే మనం బాండిలో వేసినప్పుడైనా దానికి సరిపడా ఉప్పు వేయాలి. ముందు కూరలో ఉప్పు వేసామంటే ఎక్కువ ఉప్పు అక్కర్లేదు. దీనికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలిపి కొద్దిగా ఇంగు కూడా వేసుకుంటే బాగుంటుంది. నేను వేసాను కదా, ఆ వీడియో స్కిప్ అయింది. ఇంగు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ కూరలో వేసాము కాబట్టి మళ్ళీ వేసుకోవచ్చు అండి. ఇదంతా రెడీ అయిన తర్వాత మనం రెడీగా ఉంచిన కూరని దీంట్లో అడికి పైకి కలిపి వేసుకుని పైన కరివేపాకు వేసుకుని ఒక 2-3 సార్లు అడికి పైకి కలిపి తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడం అండి. ఇది సర్వింగ్ బౌల్లో తీసుకుని రెడీ చేసుకోవడం. ఈ కూర టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది. వేడి అన్నంలో ఈ కూర ఒక్కటి ఉన్న మొత్తం అన్నంతా ఇంకా వేరే కూరలు కూడా అక్క లేకుండా తింటారు. అంత రుచి బాగుంటుంది. పిల్లలకి చాలా చాలా నచ్చుతుంది. లంచ్ బాక్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ కూర పొద్దున్న చేసుకున్నప్పుడు రాత్రి కూడా బాగుంటుంది. ఇది సీజనల్గా వచ్చేవి కాబట్టి అప్పుడప్పుడు చేసుకున్న టైం పడుతుందని మనం అశ్రద్ధ చేయకూడదు. కొన్ని కూరలు టైం పడతాయి, ఇవన్నీ ఏం చేయలేమని వదిలేస్తారు. అలా ఏంటంటే ఒక లేజర్గా ఉన్నప్పుడు ఒకసారైనా మనం రెడీగా చేసుకుని ముందు రోజు రెడీ చేసి పెట్టుకుంటే ఆ కూర తినడానికి బాగుంటుంది. ఈ కూర ఎలా ఉందనేది మీరు టేస్ట్ చేయండి, చేసి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రిలేటివ్స్కి, నేబర్స్కి అందరికి కూడా ఇది చెప్పండి. ఇది ఎలా ఉందనేది చెప్పి కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ వల్ల, మీరు చేసే సబ్స్క్రైబ్స్ వల్ల నేను ఇంకా మరిన్ని మంచి వీడియోస్, మంచి రెసిపీస్ పెట్టడానికి, మంచి మంచి ఐటమ్స్ పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మీ యొక్క సహాయ సహకారాలతోటి ఇంకా నేను మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంది. ఈ కూర మటుకు చాలా బాగుంది. నేను పెట్టే కూరలన్నీ కూడా తొందరగా అయిపోయేవి, ఈజీగా అయిపోయేవి చేస్తుంటానండి. అలాగే ఉద్యోగస్తులకి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈజీగా అయిపోయే రెసిపీస్ అండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది మంచి ఆహారం అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళకు. దీనివల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు సీజన్లో వచ్చేవి
కొన్ని కూరలు తింటూ ఉండడం వలన మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలామంది ఏంటంటే అసలు చేస్తారు, కొన్ని కూరలు అవుతాయి గబగబా వేపుడు కూరలు అలాంటివి తినేస్తారు, కానీ అవి తొందరగా అయిపోయి కూరలు చేసేసి తింటారు. కానీ సీజన్గా వచ్చేవి మనం మధ్య మధ్యలో చేసుకుంటూ ఉన్న మన ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. ఇవి ఇలా కూర అందుకు పొడి వేసుకుని ఇలా కలిపేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కూర కమ్మనైన కూర, ఎలాంటి ఇబ్బంది ఉండదు, చాలా చాలా బాగుంటుంది. మీరు ఎలా ఉందో చూసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలకి నాకు అవకాశం ఇవ్వండి. మీరు పెట్టే కామెంట్స్ వల్ల నాకు ఎంతో యూజ్ అవుతుంది. నేను ఇంకా మరిన్ని మంచి రెసిపీస్ మరిన్ని పెట్టడానికి వీలవుతుంది. ఈ రెసిపీస్ ఎలా ఉన్నాయనేది మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈ కూర కాకుండా ఇంకా వేరే వేరే ఐటమ్స్ కూడా పెట్టడానికి మీకు, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ పట్టకుండా తొందరగా మగ్గిపోయి ఆవిరి మిగిపోయే కూరలే చెప్తానండి. ఓకే, థ్యాంక్ యూ.